జరపటం అనేది చాలా చాలా బాగుంది. ఒక యూనివర్సిటీ ఈ ఫెస్టివల్ని జరపటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ యువకులు ఉంటారు, యువతులు ఉంటారు. ఆ యువతరానికి సాహిత్యపు విలువలు అందజేయటం అనే లక్ష్యంతో యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని జరపటం ఇది ఒక మార్గదర్శకంగా ఉండబోతోంది. ఈ మార్గదర్శకత్వం వల్ల ప్రజల అంటే సాహిత్యం అనేది ప్రజలకు సంబంధించింది, ముఖ్యంగా యువతరానికి సంబంధించింది. ఆ సాహిత్యాన్ని దాని విలువని ఎత్తి చూపటం ఈ లిటరరీ ఫెస్టివల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ లిటరరీ ఫెస్టివల్స్లో భారతీయ భాషా రచయితలు చాలామంది పాల్గొంటారు. మన తెలుగు సాహిత్యమే గాక అనేక భాషల సాహిత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాము. ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకోవటం, పరస్పరం భావాలను అనేది ఇక్కడ ఈ ఫెస్టివల్లో జరుగుతుంది. అలాగే సాహిత్యం మానవులందరికీ కావాల్సిందే. ఏదో ఇది సాహిత్యం రాసుకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి అని మాత్రం కాదు. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా, ఏ పని చేసే వాళ్ళైనా వాళ్ళకి మంచి మాట రావాలి. వాళ్ళు చేసే పనిలో మానవ విలువలు ప్రతిఫలించాలి. ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీర్, ఒక బిజినెస్ మ్యాన్, మీడియా పర్సన్స్, ఎవరికైనా సరే సాహిత్యం కొన్ని మానవీయమైన, నైతికమైన విలువలని అందిస్తుంది. ఆ విలువల కోసం, ఆ విలువల ప్రచారం కోసం మనం ఇలాంటి లిటరరీ ఫెస్టివల్స్ జరుపుకోవాలి. దాన్ని కొత్త రాజధాని నగరంలో కొత్తగా వచ్చేటటువంటి స్వరాలను వినిపించటం అనే ఒక మోటివ్తో, ఒక ఉద్దేశంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ప్రారంభించారు. వారికి నా అభినందనలు. ఇది ఇంకా 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 చాలా ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.